తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పర్యటించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో నేలకొరిగిన వందలాది ఎకరాల వరి పంటలను రాఘవపురం పరిసరాల్లో పరిశీలించి నష్ట వివరాలు రైతుల నుండి తెలుసుకున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం వివరాలను అంచనా వేసి వెంటనే సహాయక కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. పార్టీల నాయకులకి ఏం మాట్లాడుతున్నారో మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ సైక్లోన్ని వీళ్ళు కంట్రోల్ చేయడం ఏంటి, కాలుతో తన్నారట, వీళ్ళు ఎక్కడో ఆగిపోయిందట, లేకపోతే ఎటో ఎగిరిపోయిందంట. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం లేనటువంటి, అంటే ఏదో 4 మాటలు కలుబోలు కబుర్లు చెప్పి కథలు చెప్పి ప్రజల్ని ఊరికనే డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రకృతిని ఎవరు కూడా ఆపలేము, ఎవరు కూడా జరిగేటటువంటి నష్టాన్ని కాస్త తగ్గించేటటువంటి ప్రయత్నం చేయగలదు. లేకపోతే జరిగినటువంటి నష్టానికి ఆధారంగా నష్టపోయినటువంటి వారికి ప్రభుత్వం బాధ్యత వహించి వారికి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలి తప్పితే ఊరికనే సినిమాటిక్ కబుర్లు చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా కోరుతున్నాం. జూబ్లీహిల్స్